అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ఏదైతే డ్వాక్రా పొదుపు సంఘాలు మహిళా సంఘాలు నడుపుతున్నారో వారి యొక్క పొదుపులు అప్పులు లావాదేవీలు మీ సొంత ఫోన్లోనే చూసుకోవడం, చదువు రాకపోతే విని తెలుసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు తప్పనిసరిగా చేరాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమాచారం ప్రతి మహిళకి ఆంధ్రప్రదేశ్లో చేరేలాగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మహిళా సంఘాల్లో పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో ప్లే స్టోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ కింద బాటంలో సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయండి. సెర్చ్లో సూపర్ నారీ అని టైప్ చేయండి. ఇక్కడ మనకు సూపర్ నారీ క్లియర్గా ఒక మహిళ బొమ్మతో కనిపిస్తూ ఉంది. ఈ యాప్ని ఇన్స్టాల్ కూడా చేయండి. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపించి అందులో లాగిన్ వివరాలు అడుగుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించి ప్రతి మహిళకు కూడా పొదుపు సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఐడి నెంబర్ 20 అంకెల యొక్క మెంబర్ ఐడి నెంబర్ ఉంటుంది. పైన ఆ ఐడి నెంబరు నమోదు చేయాలి. అలాగే పాస్వర్డు మీ ఐడిలో ఉన్నటువంటి చివరి 4 అంకెల్ని నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ పేరు, మీ మెంబర్ ఐడి నెంబరు కనిపించి లాగౌట్ చేయడానికి లాగౌట్ స్క్రీన్ బటన్ కనిపిస్తుంది. అలాగే పైన మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే పైన రైట్ సైడే సెర్చ్ బటన్ ఉంది. అలాగే రీఫ్రెష్ బటన్ ఉంది. అలాగే ఇందులో మన డబ్బులు మన లెక్కలు, అలాగే నా వ్యక్తిగత మరియు నా గ్రూప్ వివరాలు, అందులో నా వివరాలు, నా గ్రూప్ వివరాలు, పొదుపు మరియు అప్పుల వివరాలు, అందులో నా పొదుపు మరియు అప్పుల వివరాలు, నా గ్రూప్ పొదుపు మరియు అప్పుల వివరాలు, అలాగే పరిష్కార మిత్ర ఫిర్యాదులు, మీకు ఏదైనా మీ వివరాలన్నీ నచ్చకపోతే కరెక్ట్గా లేవని భావిస్తే ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. అలాగే మీరు ఫిర్యాదు చేసింది పరిష్కారం అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫిర్యాదులు ట్రాక్ చేయండి అనే దగ్గర కూడా ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఆ యాప్ పైన మీ ఒపీనియన్ ఏంది అనే దానికోసం ఇక్కడ అభిప్రాయం మరియు సమీక్ష అనే దానిపైన క్లిక్ చేసుకొని ఈ యాప్ బాగుందంటే బాగుంది, లేకుంటే ఇంకేదైనా మీ సలహాలు ఉంటే ఆ సలహాలని ఇక్కడ మీరు ఎంపిక చేసి పంపించాలి. దీంతోపాటు ఉత్పత్తులు మరియు సేవలు, మీరు ఏదైనా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తూ ఉంటే వాటిని ఇందులో అప్లోడ్ చేసుకుంటే ఇవి మొత్తం స్టేట్ మొత్తం కూడా ఎస్హెచ్జి మెంబర్లందరికీ డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి నచ్చినట్టయితే మీతో కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకుంటారు. అలాగే మీ సర్వీసెస్ ఏదైనా ఉంటే అవి కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తే ఈ మీ సరౌండింగ్స్లో మీ సర్వీసెస్ ఎవరికైనా అవసరం అంటే వాళ్ళు మీకు కాల్ చేసి మీ సేవలు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే ఇందులో ఆరోగ్య మిత్ర కూడా ఉంది. డైట్ ప్లాను, నా ఆరోగ్య ప్రొఫైల్ కూడా ఫ్యూచర్లో మీకు అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు కింద మైక్ బటన్ ఏదైతే స్పీకర్ కనిపిస్తుందో ఆ స్పీకర్ పైన క్లిక్ చేసి మీ పొదుపు వివరాలు లేకుంటే నా రుణం వివరాలు అని మీరు అడిగితే వీటన్నిటిని వెతికే పని లేకుండా కూడా ఆటోమేటిక్గా అది వాయిస్ రూపంలో వినిపిస్తుంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఇందులో మన డబ్బులు మన లెక్కలు అనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఇప్పుడు మన డబ్బులు మన లెక్కల పైన క్లిక్ చేసినప్పుడు సమాచారం ఓపెన్ అవుతుంది. ఇందులో సంఘ సమాచారము, అలాగే సభ్యురాలు సమాచారము, అలాగే ప్రస్తుత తేదీ వరకు సభ్యురాలు అప్పులు లెక్కలు, గత నెల వరకు చెల్లించిన వాయిదాల వివరాలు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చి నా వివరాల పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క
సమాచారం, సభ్యురాలి పేరు, ఇంటి పేరు, మీ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదయ్యి మీ అడ్రస్సు, అలాగే మీ గ్రూప్ సమాచారము, మీ జీవనోపాధులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. వీటిని ఒకవేళ మీరు చదవడం నాకు రాదు అని అంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఆ స్పీకర్ బటన్ ఏదైతే ఉందో ఆ స్పీకర్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ వివరాలని మీరు వినొచ్చు. అలాగే మీ గ్రూప్ సంబంధించిన సమాచారం కూడా ఇదే విధంగా చూడొచ్చు. తర్వాత నా పొదుపు మరియు అప్పులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో మీ పొదుపు ఎంత ఉంది, మొత్తం పొదుపు ఎంత ఉన్నది అని వినొచ్చు. అలాగే ఇక్కడ మీ పొదుపు లావాదేవీలు మీకు చదవడం రాకపోతే ఈ స్పీకర్ బటన్ పైన క్లిక్ చేస్తే వినిపిస్తుంది, వినొచ్చు. అలాగే మీ పొదుపు లావాదేవీల పైన క్లిక్ చేసినట్లయితే పైన గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు నెల నెల మీరు ఎంత కట్టారు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా మీ యొక్క అప్పు వివరాలు, మీ అప్పు వివరాలు కూడా ప్రజెంట్ ఎంత ఉన్నదో చూడొచ్చు. అలాగే గత అప్పులు మీరు చెల్లించిన వివరాలపైన క్లిక్ చేస్తే గత అప్పులు ఏం లేవు. సో ప్రస్తుత అప్పులు, కొనసాగుతున్న అప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వివరాలపైన క్లిక్ చేస్తే దీని ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సమ్మరీ చూడాలనుకుంటే కూడా సమ్మరీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు డీటెయిల్డ్గా వస్తుంది, మంత్ వైజ్ ఎంత కట్టామనేది. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రకారము ప్రతి సభ్యురాలు కూడా మీ పొదుపు వివరాలు కానీ, మీ అప్పు వివరాలు కానీ, మీ సంఘానికి సంబంధించి కానీ ఏదైతే కావాలో అదన్నీ కూడా చూడొచ్చు. సో ఒకవేళ ఇందులో మీరు మీ పొదుపులు కానీ అప్పులు కానీ చెక్ చేసుకున్నప్పుడు అందులో తేడా ఉన్నాయి అనేది మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫిర్యాదుల బాక్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిర్యాదు బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫిర్యాదు టైప్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ నాకు చదువు రాదనుకుంటే ఇక్కడ స్పీకర్ బటన్ పైన క్లిక్ చేసి సో ఇప్పుడు నేను చెప్తానే ఆటోమేటిక్గా అది తీసుకునేసింది. ఇప్పుడు సబ్మిట్ కొడితే అది ఆటోమేటిక్గా కంప్లైంట్ వెళ్ళిపోతుంది. దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి పై అధికారుల నోటీస్కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసి మీకు పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దీన్ని సబ్మిట్ చేస్తే మీకు ఒక ఐడి నెంబర్ కూడా వస్తుంది. ఆ ఐడి నెంబర్ కూడా మీరు ట్రాక్ చేసి నోట్ చేసి పెట్టుకుంటే తర్వాత మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫిర్యాదులకు సంబంధించిన ట్రాక్ చేయండి దగ్గరికి వెళ్ళి ఆ ఫిర్యాదుని మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ డ్వాక్రా పొదుపు సంఘం మీటింగ్ ప్రతి నెల జరుగుతూ ఉందా అంటే మీకు జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంది అని, అలాగే మీ డ్వాక్రా పొదుపు సంఘానికి బ్యాంక్ అప్ అందుతున్నాయంటే మీకు అందుతూ ఉంటే అందుతున్నాయని మీ అభిప్రాయాన్ని వ్రాయండి లేదా రికార్డ్ చేయండి అన్న దగ్గర మీకు చదువు రాకపోతే ఇక్కడ మైక్ బటన్ పైన క్లిక్. ఈ సోపన్నారి సో మీరు ఈ విధంగా చెప్పి సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఈ ప్రకారము ప్రస్తుతం సభ్యులందరి దగ్గర కూడా ఎవరైతే ఈనారీలు విఓఏలు తెలియజేస్తున్నారో వాళ్ళ యొక్క ఒపీనియన్ని ఖచ్చితంగా ఇక్కడ రికార్డ్ చేయించాలి. సో ఆ ప్రకారం చేయడంతో పాటు మీ యొక్క ఉత్పత్తులు సేవలు కూడా ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఉత్పత్తి నమోదు, సేవా నమోదు ఉంది. ఉత్పత్తి నమోదు పైన క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ఉత్పత్తి వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేసి సబ్మిట్ చేసినప్పుడు అవి డిస్ప్లే అవుతాయి. అందరికీ కూడా ఎవరికి నీడ్ ఉంటే వాళ్ళు మీతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రోడక్ట్స్ని వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మీకు మార్కెట్ కూడా పెరుగుతుంది. సో ఈ ప్రకారము మీ సర్వీసెస్ కూడా నమోదు చేయొచ్చు. అలాగే చివరిలో ఏదైతే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఈ లెర్నింగ్ అని ఉందో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మీరు ఈ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా వినాలి అనేది క్లియర్గా ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి వినొచ్చు. అలాగే భవిష్యత్తులో కూడా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో సహా కూడినటువంటి వీడియోలు కూడా ఇందులో అప్లోడ్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు మీరు ప్రతి నెల ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటే మీకు కావాల్సిన వివరాలని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇది
మహిళా సంఘాలు పారదర్శకతని నిరూపించుకోవడానికి మీ సంఘాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని మీరు మీ అంతటా స్వతహాగా ఐకమత్యంగా ఉండి ఇంకా బాగా జరుపుకోవడం కొరకు ఏదైతే రూపొందించబడింది. అలాగే ఏదైనా తప్పిదాలు ఉంటే కూడా సరిచేసుకొని మీ సంఘాలు సక్రమంగా జరపడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఎలా ఉపయోగించాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే సమాచారాన్ని ప్రతి ఒక్క సభ్యురాలికి, ప్రతి మహిళకి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా సంఘాల్లో, పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరే విధంగా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.